ఉండే నేను తండ్రిగా అడగలేదు సార్. యూఆర్ ఎ వెటరన్ యాక్టర్, వెటరన్ హీరో, చాలా పెద్ద కమర్షియల్ హీరో. యూ సీన్ లాట్ లోస్ అండ్ హైస్ ఆఫ్ ఎ కెరీర్ యాజ్ ఎ సబ్స్టాన్షియల్ కెరీర్. ఇఫ్ యూ ఆర్ గివెన్ టు make a comment on Akhil's basing on this film, because everybody is expecting, the expectations are at a very higher scale for Yes. this film. దట్ ఈస్ దట్ ఈస్ ఆల్వేస్ బీన్ అ ప్రాబ్లమ్. నేను మొన్న చెప్పాను, నేను ఫస్ట్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు నాది 250, ఇది నాన్నగారు 250 చేశారు, నాగేశ్వరరావు గారు అంత బాగాలేడు అన్నారు నా ఫస్ట్ ఫిల్మ్కి. సో దట్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ హిమ్, దట్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ హిమ్. సో లెట్ us నాట్ కంపేర్ మై కెరియర్ టు హిజ్ కెరియర్. అది చేయకూడదు. అది It is no comparison, sir. It's no comparison. It's a pure feeling that is really murmuring. ప్యూర్ ఫీలింగ్ ఈజ్ ఇందాక స్టార్టింగే చెప్పాను, ఈ సినిమా హెస్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. Great. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద మేకింగ్ టిల్ ఎస్టర్డే ఆల్సో, నిన్న కూడా చాలా చక్కటి ఎక్స్పీరియన్స్. వీ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. మా అందరికీ బాగా ఇష్టమైన సినిమా, ప్రేమించి చేశారు ఇక్కడ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరూ ఈ సినిమాలో. సో అదే ప్రేమ రేపు ఆడియన్స్కి చూపించబోతున్నాము, వాళ్ళకి అప్పచెప్తున్నాము. అండ్ వీఆర్ హోపింగ్ వాళ్ళు సేమ్ దే విల్ రెసిప్రికేట్. ఫెంటాస్టిక్. అఖిల్, అతను నందు కథ చెప్పగానే యూ యాక్సెప్టెడ్ to take up the role and the challenge of that kind of an actor and everything, okay? But when you went inside yourself, a character గురించి ఆలోచించుకుంటున్నప్పుడు, పెర్ఫార్మెన్స్కి ముందు నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ మెంటల్ ఛాలెంజ్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్డ్ ప్రాక్టికల్లీ ఆల్ త్రూ ద షూటింగ్? I think షూట్లో ఛాలెంజెస్ ఫేస్ చేయలేదు సార్. We did some workshops, but most importantly was letting go of myself. I think చాలాసార్లు మనం ఈ సినిమాకి ఎక్కువ ఇచ్చేయాలి, 100%, ఐ మీన్ 100% ఎఫర్ట్ ఇచ్చేయాలి, ఎంజిన్ని ఓవర్ రెవ్ చేస్తాం. ఆ ఓవర్ రెవ్ అవ్వడం వల్ల వీల్ స్పిన్ అయిపోతాయి. సో దాన్ని లెట్ గో ఆఫ్ మై ఇన్నర్ ఎనర్జీ అండ్ కమ్ యాజ్ అ కామ్ లెనన్. లెనన్ ఈజ్ అ వెరీ కామ్ క్యారెక్టర్. He speaks very calmly, he operates very calmly, he's a leader, he's an organizer in the film. ఆయన థాట్ ప్రాసెస్ టు ట్రాన్స్లేటింగ్ టు బాడీ యాక్షన్ చాలా స్మూత్గా జరుగుద్ది. సో టు డూ దట్ ఐ హ్యాడ్ టు లెట్ గో ఆఫ్ లాట్ ఆఫ్ మై ఎనర్జీ. సో దట్ వాస్ ద యాక్చువల్ ఇంటర్నల్ ప్రెప్ ఐ వెంట్ త్రూ. అండ్ ఐ థింక్ వన్స్ దట్ హ్యాపెండ్, ద పర్ఫార్మెన్స్ విత్ నందు, వన్స్ వీ వర్క్డ్ ఆన్ ద వర్క్షాప్స్, ఇట్ వాస్ వర్కింగ్ వెరీ స్మూత్లీ. ఓకే, బట్ బిఫోర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, మీరు ఎప్పుడైతే వైలెంట్ అఖిల్ కమ్స్ ఆన్ టు ద స్క్రీన్, ద వైలెంట్ అఖిల్, దెన్ ఆ సీన్ చేసే ముందు లేదా ఆ క్యారెక్టర్లోకి వెళ్తున్న ముందు, అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ ద ట్రైలర్లో క్లైమాక్స్, ఆల్ ఆఫ్ దట్. సీ సార్, అప్పటికి మేము అది షూట్ చేసేసరికి వి ఫినిష్ ద ఫిల్మ్. ఓకే, సో ఐ అండర్స్టూడ్ ద ఎమోషన్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ అండర్స్టూడ్ వై దిస్ క్యారెక్టర్ ఇస్ డూయింగ్. అసలు ఇతను నరుక్కుంటూ పోతున్నాడు, ఓకే, ఊరికే బేస్లెస్ వైలెన్స్ కాదు ఇది, ఇది డీపర్ ఎమోషన్. సో ఐ నో వేర్ దిస్ క్యారెక్టర్స్ జర్నీ హెస్ స్టార్టెడ్ అండ్ వాట్ హీస్ ఫీలింగ్ రైట్ నో. ఐ రియలీ ఫీల్ ఇట్ బికాస్ ఐ ఫినిష్ ద ఫిల్మ్ అండ్ హీస్ రిటన్ ఇట్ సో ఆర్గానిక్లీ. నాకు జెన్యున్గా నేను లోపల ఫీల్ అయ్యాను, బికాస్ ఐ బిలీవ్ ద క్యారెక్టర్, ఐ బిలీవ్ ద స్టోరీ. సో బై దెన్ ఇట్ వాస్ కమింగ్ న్యాచురల్. ఫెంటాస్టిక్. He's written it like that. Organic కథ నుంచి వస్తుంది మొత్తం. సో ఐ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ ఇట్, ఇట్స్ కమ్ ఫ్రమ్ ద స్టోరీ. గ్రేట్. తమన్కి హిట్స్ ఏం కొత్త కాదు, కానీ నందు బెస్ట్ ఆఫ్ లక్, పెద్ద హిట్ కావాలని సినిమా. భాగ్యశ్రీ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. భాగ్యశ్రీ గారు ఈ మూవీకి రిలీజ్కి ముందే భారతి క్యారెక్టర్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పాత్రల కోసం మీరు వెంటబడుతుంటారా? అలాంటి పాత్రలే మిమ్మల్ని వెంటాడుతాయా? Sorry, can you please? So I think Bharti is very close to my heart because it was very easy to play her because I'm like that personally with my family, with my close friends. So I think
our energy, I took it on set, and definitely I think Nandu sir was a big part of Bharti. I think whatever credit I get for Bharti, either before the release or release tarvata, I think it all goes to Nandu sir for sure. So I would say Bharti is a part of me. Earlier, Srilila was the considered for the character. Then you played this character. Do you feel it's fortunate in your career? I think, sir, Pratikatha decides who's going to be the character, who's going to be the actor for the story. No matter how much I would want to be a part of a story, I think it's destiny's call. So I am definitely very fortunate. Yeah. అఖిల్ గారు హాయ్ సార్. ఇక్కడండి ఎక్కడ సార్? హలో. అఖిల్ గారు. యా సార్, యాక్చువల్గా మీరు నన్ను ఓన్ చేసుకోండి, నన్ను ఇంటికి తీసుకోండి అని చెప్పి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు. యాక్చువల్గా మిమ్మల్ని సిసింద్రితోనే అందరూ ఓన్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. జస్ట్ ఇప్పుడు మా వాడు 6 కొట్టాలి అని మాత్రమే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, అక్కినేని ఫ్యాన్స్ కానీ. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే మీకు గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్. ఈ కంబ్యాక్ సినిమా కోసం ఒక్క సినిమా అనుభవం ఉన్న మురళీకిషోర్ గారిని, అంటే ఆయన నేను తక్కువ చేయట్లేదు, ఆయన్నే ముందుకు తీసుకోవడం జరిగింది. పర్టికులర్గా ఆయనతో వర్క్ చేయాలని ఎందుకు అనిపించింది? సో లాస్ట్ బిట్ ఆయనతో ఆయన్నే ఎందుకు మీ కంబ్యాక్ మూవీ కోసం పర్టికులర్? అంటే 1 ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్ అంటున్నారు, మీరే అంటున్నారు. కాకపోతే ఇంత బజ్, ఇంత పాజిటివిటీ ఏ సినిమా కానీ వచ్చిందా? నాకు లేదు కదా. సో హీస్ క్రియేటెడ్ దట్. సో ఆల్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ హిస్ స్టోరీ. కంటెంట్ మాట్లాడుతుంది. సో నేను కథ విన్నప్పుడు కంటెంట్ స్పోక్ టు మీ, ద స్టోరీ స్పోక్ టు మీ, అండ్ అడిక్ట్ అయిపోయాను స్టోరీకి. ఆ కంటెంట్ స్క్రీన్కి ట్రాన్స్లేట్ అయ్యేసరికి మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. సో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్, అసలు కొత్త డైరెక్టరా కాదా అనేది అదే థాటే లేదు. వీ జస్ట్ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ అండ్ వీ వెంట్ విత్ ఇట్ సీరియస్లీ. నౌ ఐ అండర్స్టాండ్. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, కొత్త డైరెక్టరా పెద్ద డైరెక్టరా ఆయన ఎప్పుడు చూడేవారు కాదు. సో ఫస్ట్ టైం ఐ హవ్ ఎక్స్పీరియన్స్ దట్ అండ్ వీ బోత్ వర్క్డ్ యాజ్ న్యూ కమర్స్. ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ న్యూ కమర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. అఖిల్ గారు చెప్పండి. చూసిన తర్వాత ఇద్దరు మాట్లాడుతున్నారు. అఖిల్ గారు సార్ క్వైట్ ఏ బిట్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని కలిసా. బట్ ఈ ప్రమోషన్స్లో మీ స్పీచ్ల్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ చూస్తుంటే సార్ ఏ బిట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్ కింద కనిపిస్తున్నారు. అవునా? యు ఆర్ లాట్ కామ్ నౌ అండ్ లాట్ మెచ్యూర్. ఇంజిన్ ఓవర్ రేప్ చేయడం ఆపేసాను సార్, జెన్యున్గా చెప్తున్నాను. కొంచెం కామ్ అయ్యాను. ఎందుకంటే వై ఎగ్జాక్ట్లీ, వాట్ ఈస్ దట్? You try to give your everything every time at every opportunity, but you also learn that what is necessary. ఈ సినిమాకి ఏం నెసరీ నేర్చుకున్నాను. అండ్ ఐ థింక్ ద కామ్నెస్ is also coming from understanding how to go about my work. The calmness is also coming. మీరు కామ్ అంటున్నారు, ఆ పదం వాడుతున్నారు. Yes, I feel much calmer in the last 3 years. I went through a journey. ఇది నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. I had an injury. దాని నుంచి you learn to slow down little bit and think. And it happened to me. Gap కూడా నేను I didn't enjoy it, but then I started to enjoy it because I understood myself a little bit. I came back with the right approach is what I think. That's all. నాగ్ సార్ వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఏదో ఆ క్వశ్చన్ అడగగానే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నారు. No, nothing to add. I'm just listening to him. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అఖిల్ గారు సార్ అంటే నాగ్ సార్కి కామన్ ఇలాంటి లుక్స్ చూడటం అంటే, కానీ అమల గారు మిమ్మల్ని ఆ లుక్లో చూసినప్పుడు ఎలా అనిపించారు అసలుకి? ఆమెకి ఎలా అనిపించింది అసలుకి? వెరీ హ్యాపీ. ఐ థింక్ ఫస్ట్ ఫోటోషూట్ అయిన వెంటనే నేను చూపించాను అండ్ షీఈ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. యాక్చువల్లీ తమన్ గారు వల్ల థియేటర్లో బాక్సులు బద్దలైపోతుంటారు. అవును, అవి అయిపోతుంది, డోంట్ వరీ. దాంట్లో అసలు ఈ సినిమా కూడా స్కోర్ చూసే వస్తున్నాం, కాపీలు అన్నీ పంపించేసాం కదా. అంటే ఆయన కామ్నెస్ అని అడిగారు కదా, ఆయనకి పెళ్ళయింది. అది ఒక పాయింట్ మర్చిపోతున్నారు. అది ఆటోమేటిక్గా లైఫ్ కామ్ అవుతుంది. సో దానికి బరువు బాధ్యతలతో పాటు చాలా కామ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది లైఫ్. This silence is before the storm. లేదు, అఖిల్ చాలా నిజంగా చాలా హోల్డ్ చేశాడు. ఈ హోల్డెడ్ హిస్ ఎమోషన్స్ వెరీ రైట్. ఐ నో వాట్ వీ ఆల్ వెన్ త్రూ లాస్ట్ 1.5 year. ఇట్ వాస్ క్రేజీ జర్నీ. అంటే మాకు తెలుసు కదా, ఒక సీజన్ సీసీఎల్లో
ఉండే ప్రెషర్, సినిమాలో ఉండే లాస్ట్ 15 ఏళ్ళుగా తీసుకున్న ప్రెషర్ తీసుకుంటాం. అలా ఇట్స్ నాట్ ఈజీ, బట్ అఖిల్ విల్ మేక్ ఇట్ వెరీ బిగ్. సార్ నాగార్జున గారు సార్ Yes. అప్పుడప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు చిరు లీక్స్ ఇస్తుంటారు సార్. చిరు లీక్స్ అని ఫ్యాన్స్కి ఒక బూస్టప్ ఇస్తూ ఇచ్చేస్తుంటారు. చిరు లీక్స్ అని మీరు మీ ఫ్యాన్స్కి 100 లీక్స్ ఏమైనా? నాగ్ లీక్స్ కింగ్ 100 లీక్స్ ఏమన్నా కావాలి అంటే ఇప్పటివరకు లెనిన్ మీద పడ్డాను, ఇప్పుడు అయింది కదండి, దాని మీద కొంచెం దృష్టి పెట్టి త్వరలో ఐ విల్ స్టార్ట్ దాని ప్రమోషన్స్ కాదు, దాని గురించి చెప్పడం ఇప్పటివరకు మాట్లాడలా. నాగార్జున గారు సార్, Yeah. ఫ్యూ డేస్ బ్యాక్ మీరు ఒక ట్వీట్ చేశారు, ఫస్ట్ కట్ చూశాను ఇప్పుడే, విట్నెస్ చేస్తారు మీరు న్యూ అఖిల్ని అని. Yes. అగైన్ అదే చెప్తున్నారు మీ ట్వీట్లో కూడా, న్యూ అఖిల్ని విట్నెస్ చేస్తారని. సో ఎస్, నాకు ఎందుకంటే నాకు ఐ విట్నెస్డ్, నేను కొత్త న్యూ అఖిల్ని ఈ సినిమాలో విట్నెస్ చేశాను. అంటే కిషోర్ నందు నాకు కథ చెప్పినప్పుడు అసలు అఖిల్ అనే అర్బన్ క్యారెక్టర్స్ చేశాడు, దీంట్లో ఎట్లా సూట్ అవుతాడు అండ్ బట్ నాకు ఒక గొప్ప నమ్మకం, గట్టి నమ్మకం. నేను ఫస్ట్ జానకిరాముడు చేసినప్పుడు ఫిలిము, దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ విలేజ్ రూరల్ ఫిలిమ్స్ అండ్ ఐ నో వాట్ ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్, నన్ను రూట్స్లోకి తీసుకెళ్ళింది. అండ్ సో నాకు ఈ సినిమా అఖిల్ కరెక్ట్గా చేస్తే తనకి చాలా ఇంపార్టెంట్ అని, మాసెస్లోకి మట్టిలోకి వెళ్తాడు అనే గొప్ప నమ్మకం, నాకు బాగా గట్టి నమ్మకం. సో అఖిల్ని నేను స్క్రీన్ మీద చూసినగానే, ఎస్పెషలీ కొన్ని ఎమోషనల్ సీన్స్, తన డైలెక్ట్ కానీ అన్నీ చూసినగానే ఒక కొత్త అఖిల్ కనపడ్డాడు. అప్పటి నుంచి నేను అందుకునే ఎప్పుడు చెప్పినా కూడా యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ అ న్యూ అఖిల్.